హాయ్ అందరికి నమస్కారం. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేను టెట్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు తెలుగు సబ్జెక్ట్కి ఓన్గా నోట్ తయారు చేశాను. సో దానివల్ల నాకు 28 మార్క్స్ వచ్చిందండి. సో 28 అవుట్ ఆఫ్ 30 మార్క్స్ సో స్కోర్ చేయగలిగాను. సో ఇది ఒక బెస్ట్ ప్లాన్ అండి. సో ఫర్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకేనా. సో చూడండి, ఇక్కడ నేను 6th క్లాస్లో ఫస్ట్ చాప్టర్ 6th క్లాస్ సంబంధించి తెలుగు పాఠలో ఫస్ట్ చాప్టర్ అమ్మఒడి అమ్మఒడి సంబంధించి వాటి ఉద్దేశం, కవి పేరు, ప్రక్రియ, ఇతివృత్తం, అర్థాలు, పర్యాపదాలు, ప్రకృతి వికృతులు, సమాసాలు నోట్ చేస్తాను. సో నెక్స్ట్ అలంకారాలు, అది చాప్టర్ వైజ్గా తీసుకున్నాండి. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ తృప్తి. సో తృప్తిలో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉద్దేశం, కవి, అలా ప్రతిదీ తీసుకున్నానండి. విత్ డెఫినేషన్ సహా, ద్విత్వాక్షరం అంటే ఏంది, సంయుక్త పదాలు, అలా డెఫినేషన్ సహా నేను నోట్ చేశాను. నెక్స్ట్ సెవెంత్ క్లాస్లో ఫస్ట్ చాప్టర్ అండి. సో అక్షరం సంబంధించి ఉద్దేశం, కవి, రచనలు, ప్రక్రియ, ఇతివృత్తం అండ్ వ్యాకరణాంశాలు, పూర్వపదం, సో అలా డెఫినేషన్స్, ద్వితీయ వ్యక్తి, అలా. సో నెక్స్ట్ చాప్టర్ 2 అంటే మాయాకంబలో యాజ్ ఇట్ ఈస్ ఉద్దేశం, కవి, మీకు ఒకే దగ్గర ఉంటే మీకు బాగుంటుంది ఉద్దేశంతో నోట్స్ తయారు చేశాను. సో చూడండి, నెక్స్ట్ 8th క్లాస్లో ఫస్ట్ చాప్టర్ ఆంధ్ర వైభవం, ఉద్దేశం, కవి, ప్రక్రియ, గేయం, ఇతివృత్తం, అలా ఆ విధంగా. సో మీరు ఇటువంటి స్కోర్ చేయాలంటే నేను ఈ నోట్స్ షేర్ చేస్తానండి విత్ పీడిఎఫ్ రూపంలో. ఎవరికైనా కావాలంటే తక్కువ కాస్ట్లో నేను ప్రొవైడ్ చేస్తానండి. సో చూడండి, నానార్థాలు, పర్యాపదాలు అండ్ ప్రకృతి వికృతులు. సో ఆల్మోస్ట్ మీకు ఒకే దగ్గర ఉంటుంది నోట్స్ అంతా. మీరు వేరే మెటీరియల్ మీద ఆధారపడడానికి అవకాశం లేదు, ఎందుకంటే నేను అలా ప్రిపేర్ చేస్తాను కాబట్టి నాకు 28 మార్క్స్ వచ్చాయండి వీటిలో, ఈ యొక్క తెలుగులో. సో ప్రతి విభక్తులు, దిగు సమాసం, ద్వంద్వ సమాసం, ఓకేనా. సో నెక్స్ట్ మాతృభూమి, సో మాతృ సంబంధించిన యాజ్ ఇట్ ఈస్ అర్థాలు, నానార్థాలు, పర్యాయాలు టెక్స్ట్ బుక్లో ఏముందో అలానే తీసుకోండి, ఎక్కడ మార్చలేదు నేను, ఓకేనా. చూడండి, సమాసాలు, అలంకారాలు. నెక్స్ట్ నైన్త్ క్లాస్ సంబంధించి ఫస్ట్ చాప్టర్ 1 అండి. సో ధర్మబోధ చాప్టర్ 1, దాంట్లో కూడా యాజ్ ఇట్ ఈస్ ప్రాసెస్ ఎక్కడ నేను డిస్టర్బ్ చేయాల. చూడండి, నాలుగు ప్రకృతి వికృతులు, సో ఉత్పత్తార్థాలు, ఇవే వస్తాయి ఎగ్జామ్స్కి, ఎటువంటి డౌటే లేదు వాటిలో, ఎందుకంటే నాకు వచ్చాయి కాబట్టి. సో వ్యాకరణాంశాలు, సందులు, సమాసాలు, ఇవి ప్రిపేర్ చేయాలండి వేసి. ఛందస్సు, పద్య లక్షణాలు, ఓకేనా. సో నేను అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా తీసుకున్నాను వీటిలో. చైతన్యంలో కూడా. సో ఓకేనా, ఇదంతా ఎగ్జాంపుల్గా శాంపుల్గా చూపిస్తున్నాను. సో ఎలా నేను నోట్స్ చేశాను. సో మీకు ఇష్టమైతే తీసుకోండి. సో ఒక బెస్ట్, ఇది ఒకే దగ్గర కంటెంట్ ఉంటుంది కాబట్టి మీకు ఒక అండర్స్టాండ్ అనేది పెరుగుతుంది, అండ్ గుర్తుపెట్టుకోవడానికి కూడా మీకు అవకాశం ఉంది. సో నాకు తెలిసి కొత్త వాళ్ళకైనా పాత వాళ్ళకైనా యూజ్ఫుల్ అవుతుంది ఈ ఓన్ నోట్స్ అనేది. సో నెక్స్ట్ 10th క్లాసులో మాతృభావన. సో దాంట్లో కూడా ప్రతిదీ నేను కవర్ చేసిన అర్థాలు, పర్యాపదాలు, ఓకేనా. సో ఉత్పత్తార్థాలు, ప్రకృతి నానార్థాలు, నెక్స్ట్ అలంకారాలు, సమాసాలు, ఓకేనా. సో ఇంకో విషయం ఏంటంటే, మీకు దీన్ని ప్రిపేర్ అయితే చాలు, టెక్స్ట్ బుక్ చూడడానికి. టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అవ్వాలంటే అవసరం లేదు, టెక్స్ట్ బుక్లో ఉండేదే నేను తీసుకున్నాను, ఎక్కడ మార్పు అనేది లేదండి. సో ఎటువంటి డౌట్ మీకు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఓకేనా. సో నెక్స్ట్ చాప్టర్ 2 జానపదని జాబు. సో వీటిలో కూడా సో అన్నీ ఉన్నాయండి. సో ఓకేనా. సంక్లిష్ట వాక్యాలు, మన సంయుక్త వాక్యాలు చాలా చాలా ఇంపార్టెంట్ వాటివి. సో ఈ యొక్క కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే సో కామెంట్లో తెలియజేయండి. సో థ్యాంక్ యూ.